నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఎన్నికల ముందు నేతల జంపింగ్లతో సమీకరణాలు మారిపోతున్నాయి రాయలసీమలో ఈసారి మెజార్టీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా టీడీపీ దూకుడు పెంచుతోంది పార్టీకి అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు యువగళం పాదయాత్ర బాదుడే బాదుడు ఇదేం కర్మ రాష్ట్రానికి భవిష్యత్తుకు గ్యారంటీ రా కదలిరా సభలతో రాయలసీమలో టీడీపీ గ్రాఫ్ చాలా బాగా పెరిగింది కర్నూలు చిత్తూరు అనంతపురం జిల్లాలతో పాటు కడపలోనూ తెలుగుదేశం పార్టీ పుంజుకుంది దీంతో అధికార వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి రాయలసీమలో పలు కీలక నేతలు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే రాయలసీమ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి త్వరలో సైకిల్ ఎక్కబోతున్నారు బైరెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను రాయలసీమ నాయకులకు అప్పగించారు చంద్రబాబు ఈ క్రమంలోనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డితో టీడీపీ నేతలు చర్చలు జరిపారు టీడీపీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేసిన బైరెడ్డి తనతో పాటు తన కూతురుకు కూడా టికెట్ అడుగుతున్నారని తెలుస్తోంది తనకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్తో పాటు తన కూతురుకి నంద్యాల ఎంపీ స్థానం కావాలని బైరెడ్డి రాజశేఖర రెడ్డి కోరుతున్నారట అయితే టీడీపీ జనసేన కూటమి లెక్కలు చూసుకుని బైరెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి 2012లోనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పర్యవేక్షణ కమిటీని స్థాపించారు కొన్ని అనివార్య కారణాలతో ఆర్పీసీని రద్దు చేసి బీజేపీలో చేరారు వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలోనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరాలని భావించారు ఏం జరిగిందో ఏమో కానీ బీజేపీలోనే ఉండిపోయారు తాజాగా ఎన్నికల సమయం దగ్గర పట్టడంతో తిరిగి బైరెడ్డి రాజశేఖర రెడ్డిని టీడీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో బైరెడ్డి నారా భువనేశ్వర్తో భేటీ అయ్యారు త్వరలో బైరెడ్డి చంద్రబాబుతో సమావేశం కానున్నారని అంటున్నారు బైరెడ్డి గతంలో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రస్తుతం నంద్యాల టీడీపీ ఎంపీ స్థానానికి మాండ్ర శివానంద్ రెడ్డి పాణ్యం స్థానానికి గౌరు చరిత ఆశిస్తున్నారు అదే స్థానాలను బైరెడ్డి అడగడంతో చంద్రబాబు సీట్ల సర్దుబాటు ఎలా చేస్తారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్